హలో చంద్రశేఖర్ గారు, కట్ అయిందా? ఉన్నారా చంద్రశేఖర్ గారు? అంటే ఎందుకు శాసనసభకి దొంగల్లాగా వచ్చి వెళ్తున్నారు అంటూ సభలోనే నిండు సభలో స్పీకర్ కామెంట్ చేయటాన్ని ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? అత్యంత హేయమైనటువంటి చర్యగా తీవ్రంగా స్పీకర్ గారి మాటల్ని ఖండిస్తున్నాం. ఒక శాసన సభ్యుణ్ణి ఆ విధమైనటువంటి మాట తీరుతోటి మాట్లాడడం, అవహేళన చేయడం, దళితులైనటువంటి బహుజనులైనటువంటి శాసన సభ్యుల్ని ఆ విధమైనటువంటి భాషతోటి స్పీకర్ గారు మాట్లాడడం, వారు అధికారంలో ఉన్నారు అనేటటువంటి వారి అధికార మాటలుగా వాటిని చూడాలి. అంటే ఒక స్పీకర్ ఎలా అయినా మాట్లాడొచ్చా? దొంగల్లాగా సంతకాలు పెట్టి వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి లేనే లేదు. ఏదో చెప్పకుండా వచ్చాము, లేదా ఎవరికి తెలియకుండా వచ్చాము, ఏదో గోడల బద్దలు కొట్టుకొని రాత్రిపూట గోడలు దూకి వచ్చాము అంటే మీరు రిజిస్టర్ పెట్టింది దొంగల దగ్గర? అంటే మీరు శాసనసభను నడిపిస్తుంది దొంగల చేతుల్లోనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యునిగా నేను ఆ రిజిస్టర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టాను. పెట్టలేదని చెప్పట్లేదే, మేము వెనక్కి పారిపోలేదే. అదే శాసనసభ సాక్షిగా మీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, స్పీకర్ గారు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నలతో నిలదీశామే. 14 లక్షల కోట్లు ఈ రాష్ట్ర అప్పు అని చెప్పినటువంటి ఈ తప్పుడు మాటల్ని నిలదీస్తే సమాధానం చెప్పినటువంటి మంత్రులు శాసనసభ్యులోనే కదా చెప్పారు సమాధానం. ఎక్కడ బయట చెప్పారా? ప్రశ్నలు ఎక్కడ వేశాం మేము? శాసనసభకి రాకుండా ప్రశ్నలు వేసే అవకాశం ఉందా? శాసనసభకు వచ్చినప్పుడు ప్రశ్నోత్తరాలు ఏమేమో మేము నమోదు చేసేటప్పుడు శాసనసభలో ఉన్నటువంటి సిబ్బంది సూచన మేరకు సంతకాలు పెట్టాం. ఇదేదో తప్పుడు చర్యగా, ఇదేదో ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమం లాగా వారు ఆ మాటలు మాట్లాడడం వారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దిగజారుడు తనానికి పరాకాష్ట తప్ప ఇంకోటి కానే కాదు. మేము శాసనసభలో పెట్టాం, ఎక్కడో రిజిస్టర్ మా ఇంటికి తీసుకెళ్లి పెట్టలేదు కదా. శాసనసభలో ఎంట్రన్స్ దగ్గర సిబ్బంది సమక్షంలో అందరూ ఉండేటప్పుడు నిండు శాసనసభ సాక్షిగా సంతకం పెట్టాం. అంటే ఒక సభ్యుణ్ణి దొంగ అని మాట్లాడడం స్పీకర్ గారు మాట్లాడొచ్చా? స్పీకర్ గారు మీరు సభకి లోపలికి రాకుండా సంతకం, చంద్రశేఖర్ గారు సభ లోపలికి రాకుండా సంతకం పెట్టి బయట నుంచి బయట వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశం. సరే, ఆ పదం వాడటం అనేది రిలవెన్సా కాదా? మీరు అన్నట్టుగా ఆ పదం వాడటం అనేటువంటిది అవసరమా, అనవసరమా, రిలవెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, అంటే సభకి వచ్చి సభలో పాల్గొనకుండా బయటే సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు అనే కాంటెస్ట్లో చూసినప్పుడు మీరేమంటారు? సార్, మేమేమంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు లాగా లాస్ట్ 2 సంవత్సరాలు సభ నుంచి పారిపోయారు. అలా పారిపోతామని చెప్పట్లేదే. మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే 11 మందిని ఎదుర్కొనేటటువంటి శక్తి కూటమి ప్రభుత్వానికి ఉంటే 11 మందికే కదా మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. ఒకే ఒక సింగిల్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పార్టీని మీరు ప్రతిపక్ష పార్టీగా గుర్తించకపోతే మరి ప్రతిపక్షం ఎవరు? అధికార పక్షంలో అందరూ సభ్యులు కలిసి 164 మంది అధికారాలని పంచుకున్న తర్వాత మిగిలినటువంటి 11 మంది ప్రతిపక్షం అయినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్షాన్ని గుర్తించకుండా, ప్రతిపక్ష నాయకుడిగా మా అధినాయకుడిని గుర్తించకుండా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి నియమ నిబంధనలు శాసనసభలో లేనప్పటికీ కూడా ఒక సంప్రదాయంగా ఎవరో కొనసాగించినటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకొని 11 మందికి ఎదుర్కోలేక పారిపోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సిగ్గనిపించట్లేదా? మేము సభలో వచ్చి గవర్నర్ గారి ముందే ధైర్యంగా మా వాణిని వినిపించామే. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద చర్చ జరపొచ్చు కదా. 11 మందిని ఎందుకు మీరు ఎదుర్కోలేకపోతున్నారు? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడతామని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఎగవేస్తున్నటువంటి విధానాన్ని ఎండగడతామని, ప్రజల్లో ఇది చర్చ జరుగుతుందని పారిపోతున్నటువంటి కూటమి ప్రభుత్వం దొంగల ప్రభుత్వంగా చూడాలి తప్ప
మేము దొడ్డిదారిని రాలేదు, రాజమార్గంలో వచ్చి సంతకం పెట్టొచ్చాం. అది మా హక్కు, కాదనడానికి వారికేం హక్కు ఉంది? వారికేం హక్కు ఉంది? మీరు శాసనసభలో రిజిస్టర్ పెట్టండి. ఒకవేళ నిబంధన ఉంటే శాసనసభ లోపలికి వచ్చినటువంటి వారికి మాత్రమే అక్కడ సంతకం పెట్టేటటువంటి వెసులుబాటు ఉంది అని నియమం గాని ఉంటే బయట పెట్టండి. బాధ్యత లేకుండా, బాధ్యత రాహిత్యంగా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం అనేది వారు చాలా తప్పుడు విధానంలో వెళుతున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా కనపరుస్తుంది శ్రీనివాస్ గారు. అంటే ఇంకొకడో ఇందాకే మీరే అన్నారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, చంద్రశేఖర్ గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు ప్రశ్నించారు, వారు సమాధానం చెప్పారు. మీరే చెప్పారు, మేము ప్రశ్నించాము, వాడు సమాధానం చెప్పాను. హోదాతో సంబంధం లేకుండా శాసనసభ్యులుగా మీకు ఉన్నటువంటి రైట్ ప్రకారం మీకు ఇచ్చే టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం మీరు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, లేకుంటే ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, తప్పులు ఎత్తి చూపచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నా హోదా పేరుతో రాకుండా ఉంటున్నారు ఎందుకు అనేటువంటిది కూడా ఇందాక స్పీకర్ మాటల్లో అది కూడా ధ్వనించింది. శ్రీనివాస్ గారు, మీరు ఒక విషయాన్ని గమనించాలా. చంద్రబాబు నాయుడు గారి లాగా 2 సంవత్సరాలు మేము పారిపోలేదండి. అది మొట్టమొదటిది. రెండవది, శాసనసభ ప్రశ్నలకి జవాబు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి శాసనసభకి రాకుండా ప్రశ్నలు ఎలా ఇచ్చారో తెలుసుకునేటటువంటి విఘ్నత లేదా? మేము శాసనసభలో ప్రశ్నలు ఇచ్చాం, మీరే దానికి ఆన్సర్ చెప్పారు. అంటే శాసనసభకు వచ్చే ఇచ్చినట్టు కదా ప్రశ్నలు. మరి ఎవరు ఇస్తే మీరు సమాధానం చెప్పారు? ఎవరి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పారు? ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ప్రశ్నకి కాదా? మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు సంతకం ఎమ్మెల్యే బాధ్యత అని సిబ్బంది చెప్పి కాబట్టి మేము సంతకట్టాం. మీరు అది తప్పు అని ఉంటే దాన్ని బయట అని ఏ విధంగా మీరు ఉచ్చరిస్తారు? ఎవరు దొంగలు? మేమేమన్నా ముఖ్యమంత్రికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి సీట్లో నుంచి రామారావు గారిని దింపి అడ్డదారుల్లో మేమేమన్నా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డామా? లేదా సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలని బేర సారాలు చేసి అడ్డంగా దొరికిపోయామా? ఏం చేశాం? ఎవరు దొంగలు? వీరు కాదా దొంగలు? సభ నుంచి జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తులు పారిపోతున్నారంటున్నారు. మరి సభలో ప్రత్యక్షమై 175 మందిలో చాలా మంది తెలుగుదేశం నాయకులు ఏ విధమైనటువంటి ఒక సింగిల్ ప్రశ్న కూడా వేయకుండా బయటకు మొత్తం వెళ్లిపోయిన దాకా, సభ ముగిసేదాకా ప్రవర్తించినటువంటి తెలుగుదేశం నాయకులకి ఇది వర్తించదా? తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఇది వర్తించదా? వారికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తా. మళ్ళీ దీపక్ రెడ్డి గారు ఏమంటారు? ఒక శాసనసభ్యులు దాంట్లో